10,000 కోట్లు అన్న ఒక్క చిన్న డ్రీమ్ చూపించగానే పడిపోతాననుకున్నావా? ఈ అమ్మాయిలు మారరు. పిల్లం చనిపోయింది, పిల్ల తప్పిపోయింది లాంటి ప్యాథటిక్ స్టోరీ చెప్తేనే గానీ కనెక్ట్ అవ్వవా? అవుతాను. అయితే ఈ పాపని వాళ్ళ నాన్నని కలుపు, అప్పుడవుతాను. ఓహో, మీడో కూడా ఏదో డిస్టర్బెన్స్. డాడీ ఉన్నారు. నువ్వు అరవకుండా ఉంటావని అలా చెప్పాను. పోలీస్ అంకుల్ అడిగి నేను చెప్పు. I wanna make love to you, baby. ఓకే, నెక్స్ట్ టైం. హలో గైస్, 10,000 crores క్యాష్ గాంధీని డేవిడ్ని ఒకేసారి పట్టుకునే ఛాన్స్ దొరికింది. 3 birds at 1 shot. ఎలా సార్? ఈరోజు రామకృష్ణని కోర్టుకి తీసుకెళ్తున్నారు. డేవిడ్ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి ఐడెంటిటీ తెలిసింది రామకృష్ణకు మాత్రమే. సో రామకృష్ణ కోర్టులో నోరు తెరవడానికి ముందు డేవిడ్ రామకృష్ణని చంపడానికి ప్రయత్నిస్తాడు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే రామకృష్ణని ఎరేసి డేవిడ్ని పట్టుకోవచ్చు, డేవిడ్ని ఎరేసి గాంధీని పట్టుకోవచ్చు. బట్ వన్ థింగ్, హిస్ మాస్టర్ ఇన్ ఎస్కేపింగ్. సెక్యూరిటీ మస్ట్ బి వెరీ టైట్. సూర్య సార్, మనం వెతుకుతున్న డేవిడ్ వీడే. వీడి ఫోటో ఎన్సీఆర్బీకి పంపించి గెట్ ఆల్ ద డీటెయిల్స్ రైట్ నౌ. అరే డేవిడ్, నాకు బేసిక్ గా పేషెన్స్ లెవెల్ బాగా తక్కువ. డబ్బు ఎక్కడ ఉందో చెప్పు చెప్పు. ఆ క్యాష్ ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు సార్. When it comes to money, I am a monster. అవును సార్, ఈజ్ అ బ్లడీ మాన్స్టర్. డబ్బు కోసం నా ఫ్యామిలీ చంపేశాడు. వాడి పేరు డేవిడ్ అని తప్ప నాకింకేం తెలీదు. కోర్టు దగ్గరకు వచ్చి నన్ను ఇప్పుడు చంపాలనుకున్నది కూడా వాడే సార్. పుట్టుపడితే క్యాష్ కౌంట్ చేసేటప్పుడు, బోన్స్ బ్రేక్ చేసేటప్పుడు ఆ సౌండ్ భలే ఉంటుంది కదా. అరే ఇప్పటికి 3 ఎరిగాయరా, ఇంకా 203 ఉన్నాయి. నాకు తెలిసింది సార్, జైల్లో గాంధీ కూడా ఇదే చెప్పాను సార్. ఇంతకు మించి
నాకు ఇంకేం తెలియదు సార్. చెప్తాను మీరు అడిగిన క్యాష్. Yeah, just look at this. Did you see that? ఈ గేమ్ లో గోల్డ్ మెడలిస్ట్ తో గేమ్సా? తోలు మొత్తం తీసి వాటి పక్కనే ఎలాడు కడతా. గేమ్స్ ఏంటి? నువ్వు అడిగిన క్యాష్ నీకు చూపించాను కదా. మెటల్ డిటెక్టర్ లాగా ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది. డబ్బు దగ్గరికి రాగానే ఇక్కడ బీప్ బీప్ అంటది. ఇది మొత్తం ఫేక్ కరెన్సీ. వాట్ నాన్ సెన్స్. ఫేక్ కరెన్సీ కాల్ చేసా, రియల్ కరెన్సీ తీసుకొచ్చేసాం కదా. హలో హలో హలో, ఆ నోటు మీద ఉన్న గాంధీకి తెలియకపోవచ్చు, కానీ అది ఒరిజినల్ కాదో ఈ గాంధీకి తెలిసిపోద్ది. అయితే అసలు కరెన్సీ ఏమైనట్టు? హౌ డు ఐ నో దట్? వాడు చెప్పినట్టే రాజశేఖర్ మనీ హౌస్ నుంచి తీసుకెళ్తున్న డబ్బుని కొట్టేసి ఫేక్ కరెన్సీ కాల్ చేసాం. మరి ఇదంతా ఎవరు చేశారో, ఎలా చేశారో? హోల్డ్ 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 హోల్డ్. ఆ డబ్బు కాల్ చేసి అది కొట్టేయమని చెప్పింది ఎవరు? అతను ఎవరో తెలీదు. ఒకే ఒకసారి కలిసా ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ లో. ఆ 10,000 కోట్లు మొత్తం నీకే. గురుసింగంని సీఎం కాకుండా ఆపాలి అంతే. నాకు కావాల్సింది డబ్బు కాదు, రివెంజ్. ప్రతి స్టెప్ బై స్టెప్ నాకు గైడ్ చేశాడు. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అసలు చిన్నింట్లో నుంచి బయటకు వచ్చింది ఫేక్ కరెన్సీ అన్నమాట. ఆ డేవిడ్ గడ్ బాస్ ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, కనీసం వాడి ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా పట్టుకుంటాం గాంధీ? Game over, Gandhi. I think we should take some other deal. షట్ అప్. ఆ డేవిడ్ వాళ్ళ బాస్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసానని చెప్పాడు? In Orbit Mall, parking lot. I think he said B25. ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ B25. షిట్ గాంధీ, అచ్చు బాబీ, దర్ ఇస్ ఎ ప్రాబ్లం. మేము ఇనార్బిట్ మాల్ వచ్చి లోపే సిబిఐ వాళ్ళు వచ్చి ఫుటేజ్ తీసుకెళ్ళిపోయారంట. ఈ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ పాటికి దాని ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ కింద క్లాసిఫై చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో స్టోర్ చేస్తుంటారు. అంటే మనం లోపలికి వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కానీ రావడమే కొంచెం కష్టం. అది సిబిఐ హెడ్ క్వార్టర్స్, ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఏమన్నావు? కెమెరాస్ ఉంటాయి అన్నాను. దట్స్ ఇట్. ఫుటేజ్ దొరికేసినట్టే. ఎలా? వాళ్ళ ఫుటేజ్ మొత్తం చూడటానికే కదా తీసుకెళ్ళింది. అదే టైంలో మనం కూడా చూసేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. వాళ్ళు చూసేది మనం ఎలా చూస్తాం? సీసీ కెమెరాస్ పడతాయి. అర్థమైంది, కానీ కెమెరాస్ ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. నెట్వర్క్ లేయర్ సెక్యూరిటీ బ్రీచ్ చేయడం చాలా కష్టం. నాట్ పాసిబుల్. పడితే ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు కూడా అలాగంటే ఎలాగా?